చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. హాయ్ హలో అస్సలాము అలైకుం ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను. టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు కదా అని చెప్పి, గుడ్డిదాన్ని నన్ను తెలియకూడదు కదా అని చెప్పి ఇలాగ చేయించుకున్నాను. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో వైజాగ్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెలిసిందే కదా మన జగదాంబ, అక్కడే మనకి అన్ని బట్టలు దొరుకుతాయి. సో జగదాంబ వెళ్ళి షాపింగ్ చేద్దాము. ఓకే గాయస్, ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను, మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇంకా లంచ్ అయితే చేసేసాను. టైం అయితే 3:30 అవుతుంది. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి డాబా గార్డెన్స్ వెళ్దాము. బుటిక్స్ ఉంటాయి, నేను ఎక్కువ మోస్ట్లీ అక్కడే తీసుకుంటాను. నిజమే, అక్కడ తీసుకుంటాను, షో ఆఫ్ అనుకోవద్దు. అక్కడ ఎందుకో ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి అక్కడ ఎందుకో నచ్చుతున్నాయి. సో అక్కడే తీసుకుంటాను. అంటే అక్కడే అనే కాదు, ఫస్ట్ ఆప్షన్ అక్కడికి వెళ్తాను. నచ్చకపోతే ఇంకా బయట సౌత్ ఇండియా కానీ, లక్కీ కానీ, ఇంకా కేఎల్ఎం కానీ అలా వెళ్తాను అంతే. అక్కడే బ్రాండ్ బాబులు మనం అయితే కాదు, మనం అది వాడతాము, ఇది వాడతాము, బ్రాండ్ వాడతాము, లోకల్ కూడా వాడతాము, మనం ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఓకే, అండ్ ఏంటి స్టైల్ పెరిగిపోయింది, ఇంట్లో కూడా కూలింగ్ గ్లాసెస్ ఏంటి అని అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. తెలిసిందే కదా మన కళ్ళకి ఆపరేషన్ జరిగింది. సో ఈ లైటింగ్ అనేది ఐకి తగలకూడదు. సో ప్రొటెక్షన్, ఇది కూడా ఏం నార్మల్ స్టైల్ గ్లాసెస్ కాదు. స్టైల్గా చేయించుకున్నాను కానీ స్టైల్ గ్లాసెస్ కాదు, ఇది మనకి పవర్ గ్లాసెసే. సో ఇలాగా చేయించుకున్నాను. చలో ఇంకా లేట్ చేయొద్దు. ఈ వ్లాగ్లో కంప్లీట్గా ఈరోజు అంటే రేపు మన సండే మన వెడ్డింగ్ యానివర్సరీ అండ్ వెడ్డింగ్ యానివర్సరీ. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ స్పెట్స్ పెట్టుకున్నాక ఇంగ్లీష్ బేబీ అయిపోయాను. చలో సండే మన అదే టుమారో ఆన్వర్డ్స్ టుమారో మన వెడ్డింగ్ యానివర్సరీ కదా. సో మన కాదు, నాది, మీది కాదు, నాది. రేపు నా వెడ్డింగ్ యానివర్సరీ, మా వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే, రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ కదా. సో ఈరోజు షాపింగ్, ఇంకా ఈ వీడియోలో ఈరోజు నేను ఏమేమి చేశానో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన సెలబ్రేషన్స్ కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఈసారి మాత్రం నేను ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేయట్లేదు. నిజంగా నేను ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేయట్లేదు. నా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది, మీకు తెలుసు కదా. చాలా వల్ల చాలా డిప్రెషన్లో ఉన్నాను. సో అందుకే నాకు అసలు ఇంట్రెస్టే లేదు. ఇంకా షాపింగ్ చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ సోను ఇలా ఉండద్దు అని చెప్పి షాపింగ్కి వెళ్ళని చెప్పి డబ్బులు ఇచ్చి కొంచెం వార్మప్ చేయించి వెళ్ళు అని చెప్పి ఇంకా పుష్ చేశారు. అసలు నేను ఏ సెలబ్రేషన్ అయినా వదలను, అలాంటిది నా వెడ్డింగ్ యానివర్సరీ అంటే అసలు సెలబ్రేషన్స్ గట్టిగా చేస్తాను. అంటే లైక్ కంప్లీట్గా ఇంకా ఫుల్ ప్లానింగ్ అయితే ఉంటుంది ఏదైనా కూడా నాకైనా చేసింది అంటే. కానీ ఏం చేస్తాం, నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఇంకా ఏదో అలాగా మన రెస్టారెంట్లోని అలా వెళ్ళి జస్ట్ ఒక నార్మల్గా కేక్ కటింగ్ అంటే అలా వదిలేసాను. ఇంకా సర్ప్రైజ్ అనేది ఏం లేదు. ఇంకా నేను అనుకున్నాను, చాలా ప్లానింగ్స్ అనుకున్నాను, కానీ ఏం లేదు, ఇంకా వదిలేసాను. ఏమో సోను సర్ప్రైజ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ సారికి అంత సీన్ లేదు సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి. సారికి తెలీదు, రాదు, ఏమైనా నాకు రాదంటారు. సో అందుకే ఈసారికి తన మీద కూడా ఎక్స్పెక్టేషన్ పెడితే చాలా బాధపడిపోతాను నేను. సో అందుకే ఇంకా లైట్ తీసుకున్నాను. అలా నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఇంకా లైట్ తీసుకున్నాను. అలా లైట్గా సెలబ్రేషన్ చేసుకుందాం, మన మెమోరీస్ అని క్యాప్చర్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. చలో ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోదాము. ఈ వ్లాగ్ అంతా ఈరోజు టుడే సాటర్డే నేను ఎక్కడెక్కడికి వెళ్తాను, నా డే, అండ్ నెక్స్ట్ నా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈ వీడియోలో చూసేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా, ప్లీజ్. ఎంతో కష్టపడి వీడియోస్ తీస్తున్నాను కదా. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఇంకా షాపింగ్కి వెళ్ళిపోదాము, లేట్ చేయొద్దు. యో హనీ సింగర్. ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే బ్లౌజ్ కుట్టించుకునే పని ఉండకూడదు, అలాగా తీసుకోవాలి. శారీ తీసుకుందాం అనుకుంటున్నాను, బ్లౌజ్ కుట్టించుకునే పని ఉండకూడదు. ఎందుకంటే రేపే కాబట్టి టైం కూడా లేదు. సో చూస్తున్నాం, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం, లేవంట ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. గాయస్
ఫ్రెండ్స్, చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా, అక్కడ కలెక్షన్ ఎందుకో నచ్చలేదు. అంటే శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే లేదు. సో అందుకే ఇంకా రెగ్యులర్ ప్లేస్కి అయితే వచ్చేసాము. చలో ఇంకా ఇక్కడ ఉన్నాయో చూద్దాము. ఉంటాయి కానీ నచ్చాలి కదా, చూద్దాం. చలో ఇంకా వెళ్ళిపోదాం. అండ్ ఇంకో ప్లేస్ కూడా వెళ్ళాలి, టైం లేదు. ఫాస్ట్గా షాపింగ్ చేసేసుకొని అండ్ మన సెల్ఫ్ కేర్ చేసుకోవడానికి వెళ్ళాలి, అదే పార్లర్కి వెళ్ళాలి. చలో వెళ్దాం, చూద్దాం సెట్ అవుతుందో లేదో. సెట్ చేసుకోవాలి, తప్పదు. చలో వెళ్దాం. ఓకే గాయస్, ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. ఎన్నో యుద్ధాలు చేసి చలో. సో ఫైనల్లీ షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఎంతో యుద్ధం చేస్తే అయ్యింది. అంటే పాదాల మీద నడిచే యాత్ర చేశాను, పాదయాత్ర చేశాను, అన్ని షాప్స్ తిరిగాము. నా గూచీ సోను ఏమొచ్చి ఐ థింక్ 2000 ప్యాకేజ్ తీసుకున్నారు. నేను కూడా 2000 ప్యాకేజ్ తీసుకున్నాను. A few moments later. 12 o'clockకి సడన్గా సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. మనోజ్ అన్నయ్య, హారిక, చరణ్య, నవ్య వాళ్ళు అయితే సడన్గా వచ్చారు, కేక్ కటింగ్ చేయించారు. అండ్ ఇక్కడ హారిక అడుగుతుంది గెస్ట్ చేసావా అని చెప్పి. బర్త్డేకి అయితే 12 o'clock గెస్ట్ చేస్తాం, కానీ వెడ్డింగ్ యానివర్సరీకి ఎలా గెస్ట్ చేస్తాము అని చెప్పాను. అండ్ ఇక్కడ వాళ్ళు నన్ను విష్ చేసేస్తున్నారు. నాకు నన్ను కాదు నగిన, నాకు తెలుగు నేర్చుకోబ్బా. ఓకే, ఇంకా హ్యాపీగా ఇంకా అందరం కలిసి కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము. ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి. మేమైతే ఇలా రెడీ అయిపోయాము. ఓకే ఫ్రెండ్స్, హీరో హీరోయిన్ రెడీ. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మన రెస్టారెంట్కి వెళ్ళి ఒక స్మాల్ కేక్ కటింగ్ చేసేద్దాము. ఫైజాన్ హాయ్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది మా కాస్ట్యూమ్, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీ. ఓకే, అందరూ బ్లెస్ చేయండి మమ్మల్ని. ఓకే, పెళ్లి కూతురు పిల్లోడు వాడు కూడా రెడీ. ఫైజాన్ కూడా రెడీ అయిపోయాడు. వాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో ఆడుకుంటున్నాడు. ఇక్కడి నుంచి మనం మన రెస్టారెంట్కి వెళ్ళి కేక్ కటింగ్, ఒక స్మాల్ కేక్ కటింగ్ చేసేద్దాము. చేసుకున్న తర్వాత అలాగా ఆ చిక్ రేయడానికి వెళ్దాము. మీరు కంటిన్యూస్గా వీడియో చూస్తూ ఉండండి. చలో. ఎస్, దర్గాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దర్గాకి వెళ్తున్నాము. దర్గాకి వెళ్ళి కొంచెం ప్రేయర్ చేసుకొని మా ఫైజాన్ వస్తాడు హీరో. సో నువ్వు ఎత్తుకోబండి, వాడిని కూడా చూపించేద్దాం. ఫైజాన్ మై లవ్లీ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. ఫోర్ ఫ్యామిలీ ఎస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వెళ్ళిపోదాం రెస్టారెంట్కి. రెస్టారెంట్లో కలుద్దాం. సోను, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. లవ్ యూ. లవ్ యూ టు. లవ్ యూ డియర్. చెప్పు. లవ్ యూ. అయ్యో, మా అయాన్ అయితే ఇలా ఉండమని చెప్తున్నాడు. చలో ఇంకా లేట్ చేయొద్దు, మనం రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. బాయ్. ఇది పకిటేక్ దగ్గర ఉన్న దర్గా. చూడండి, చుట్టూ చీకటిగా ఉంది. సో ఇక్కడ కొంచెం అండ్ కొంచెంగా అది ఎక్కువగానే మొత్తం చీకటి.
పక్కిటక్ దగ్గర ఉంటుంది దర్గా. సో మనం సలాం చేసుకుని వెళ్ళిపోదాము, ఎందుకంటే క్లోజ్. లోపలికి వెళ్దాం అనుకున్నాం, లోపలికి వెళ్ళి సలాం చేసుకుందాం అనుకున్నాం, బట్ క్లోజ్ అయి ఉంది. పదండి ఇంకా సలాం చేసుకొని ఇంకా బయలుదేరిపోదాం. సలాం కర్లో. గాయ్స్ రెస్టారెంట్కి వచ్చేసా. అండ్ సోను నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ టైం సార్ నాకు సర్ప్రైజ్ ఇవ్వడం. అండ్ సార్ చాలా గట్టిగానే డెకరేషన్ చేయించారు. అండ్ ఆ ఫొటోస్ కూడా కలెక్ట్ చేసి ఓకే ఈసారి మాత్రం కొంచెం ఎఫర్ట్స్ పెట్టారు సార్. నేను షాక్ అయ్యాను, బట్ నేను గెస్ట్ చేశాను. ఈ వీడియో చూస్తే సోనూకి బాగా అర్థం అవుతుంది. గెస్ట్ చేశాను బికాజ్ ఆఫ్ తను రివీల్ చేసేసారు నా ముందే. ఏదో మా ఇద్దరికి చిన్న టామ్ అండ్ జెర్రీ అయితే అయినప్పుడు తను అంత డెకరేషన్ చేయించి అది ఇది సోయిన్స్ బాగేశారు. చిన్న గెస్ట్ చేశాను, బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఫొటోస్, ఏం దొరకలేదా బాబు. నేను అరకులో ఉన్నప్పుడు కాదు, అరకులో తీయించుకున్న వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాను కదా, ఆ ఫోటో పెట్టారు. సేమ్ నేను కొండదానిలోనే ఉన్నాను. హారతికి అదే చూపిస్తున్నా. ఇప్పటి వరకు యాక్టింగ్ చేసింది అయితే రివీల్ అవ్వబోతుంది. సోనుకు కూడా ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. సో నేను కూడా ప్లాన్ చేశాను, గట్టిగా ప్లాన్ చేశాను, బట్ నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను బికాజ్ ఆఫ్ సోను అయితే గెస్ట్ చేసేసారు. అంటే వాళ్ళకి సరిగ్గా సర్ప్రైజ్ ఇవ్వడం రాలేదు. ఎంతైనా నగిన సర్ప్రైజింగ్ అంటే అదేదో నాకు ఆ అమౌంట్ ఇచ్చిన నేనే గట్టిగా సర్ప్రైజ్ ఇచ్చేదాన్నేమో. వాళ్ళకి అమౌంట్ ఇచ్చి కూడా సో కొలాబ్స్ చేయించుకున్నా, అంటే వాళ్ళకి ఇవ్వడం రాలేదు సర్ప్రైజ్ అనేది. బట్ ఓకే ఏదైతే ఏముంది. సో ఆ టైంలో మాకు ఈ మెమొరీస్ అయితే ఉన్నాయి కదా, సో ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఇక్కడైతే మాకు ఒక బుకేస్ ఇచ్చారు. సర్ప్రైజ్ నాకెందుకు రా బాబు, మా హస్బెండ్కి ఇవ్వండి, సోనుకి ఇవ్వండి, నాకు బుకేలు నాకు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఒక సర్ప్రైజ్ అయితే ఇది ఫీల్ అయ్యాను నేను. వెనక నుంచి అది పేపర్ బ్లాస్ట్ చేసిన వెంటనే కొంచెం ఓకే 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 అంటే ఓకే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేనైతే పెట్టించాను, అంటే డిఫరెంట్గా. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా గట్టిగా ప్లాన్ చేశాను సర్ప్రైజ్. లైక్ ఏంటి అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అన్నమాట. సో సోనుకి అండ్ నాకు చాలా గట్టిగా నేను ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాను. చాలా మంచి వీడియో, కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఆ వీడియో మీకు కన్ఫర్మ్గా పోస్ట్ చేస్తాను వీడియో అనేది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది మేబీ, ఐ థింక్ సో, వెళ్ళి చెక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్, లేదా అంటే మన యూట్యూబ్లో పెట్టమంటే పెడతాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సోనుకి ఒక గిఫ్ట్. సోను షాక్ అయ్యారు అండ్ నేను కూడా షాక్ అయ్యాను. చూడండి ఏమి ఇచ్చానో గిఫ్ట్ అనేది. సోను అయితే ఒక నిమిషానికి ఓపెన్ చేస్తూ ఏం చేస్తుంది, ఈ పర్సన్ ఎవరిని అడిగారు, ఇది ఫోటో ఫ్రేమ్. సోనుయే షాక్ అయ్యారు, అసలు ఈ పర్సన్ ఎవరు, ఈ పక్కన ఉన్నది ఎవరు అని, నీ పక్కన ఉన్నది ఎవరు అని అడిగారు. అంటే ఏమైంది అంటే ఇక్కడ నా చిన్నప్పుడు ఫోటో ఉంది, 3 years బేబీ. సోను చిన్నప్పుడు ఫోటో లేదు. సో అందుకే ఫేస్బుక్లో 18 years ఐ థింక్ సో 19 years అబ్బాయి ఫోటో ఉంది సోనుది. నేను కాస్త మన ఫ్రెండ్ ఏని అడిగాను, సో అదైతే ఇలా క్రియేట్ చేసి ఇచ్చింది. కొంచెం ఒక 80% మ్యాచ్ అయ్యింది. ఇంకేం చేస్తాం మనకి, ఇంకా అదైతే ఆ రెండు కొలాబ్ చేసేసి ఒక ఫ్రేమ్ అయితే చేంజ్ చేశాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా అని చాలా బాగా నచ్చింది ఫ్రేమ్ అయితే. నేను చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గా హార్ట్ సింబల్స్లో పెట్టి ఇలాగా స్ట్రేంజర్స్తో డ్యాన్స్ వేయిద్దామని చెప్పి ఇలా అనుకున్నాను. ఇది నా ప్లానింగ్. అండ్ సోను అయితే ఫుల్ షై డ్యాన్స్ వేయడానికి బికాజ్ ఆఫ్ తనకి డ్యాన్స్ రాదు. సో ఫుల్గా షై అయిపోతున్నారు. మా ఇద్దరు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాం కానీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటున్నాము. నువ్వు ఇదెందుకు ప్లాన్ చేసావు, నాకు డ్యాన్స్ రాదు కదా, నీకు వచ్చు నాకు రాదు, ఎందుకు అది ఇది అని చెప్పి. సో సార్ గారు ఫుల్ ఇంట్రోవర్ట్ కదా, మనం ఎక్స్ట్రోవర్ట్ కదా. సో రాలేంది చేస్తేనే కదా, వచ్చింది ఎవరైనా చేస్తారు, రాలేంది చేస్తేనే కదా. సో నువ్వు ఇలాగని చెప్పి డ్యాన్స్ అయితే వేయిస్తున్నా. ఫుల్ షై అయిపోయారు బికాజ్ ఆఫ్ మా రెస్టారెంట్లో ఫుల్ క్రౌడ్ అండి, కస్టమర్ల ముందు కదా. నేనైతే 2 days బ్యాక్ ఒక సాంగ్కి నేను డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు వస్తున్న సాంగ్కి నేను చిన్నగా ఒక మంచిగా లవ్లీగా ఒక పర్ఫార్మెన్స్ కూడా చేద్దాం కదా అని చెప్పి నేర్చుకున్న కొన్ని స్టెప్స్. సోను మూడ్ ఆఫ్ చేసేసారు నన్ను. సో లిటరల్లీ ఐఎమ్ క్రయింగ్ ఆ టైంలో. బట్ నా డే మిస్ అవ్వకూడదని చెప్పి నేనైతే దాన్ని ఆ వాటర్ని మింగేశాను అన్నమాట. ఓకే, కానీ దాని తర్వాత మూడ్ ఆఫ్ అయిపోయాను. అండ్ సోను ఇద్దరం టామ్ అండ్ జెర్రీస్ కదా, సో అలాగే కొట్టుకుంటూ ఉంటాము.
ఈచ్ అదర్లో అలా జరుగుతూ ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిన్నర్ అయితే చేయాలి కదా. సో డిన్నర్కి మన రెస్టారెంట్లో ఫుల్ క్రౌడ్. సో అందుకే వేరే ఆప్షన్ లేదు, వేరే రెస్టారెంట్కి వెళ్ళాల్సి వచ్చింది. గాజువాక కోపర్ లీఫ్. పిల్లలైతే ఆకలి అంటున్నారు. అప్పటికే 9:30 అయిపోయింది. ఇంకా నేను కోపర్ లీఫ్కి వెళ్ళిపోదాము, అక్కడ బఫెట్ కూడా ఉంది. సో 1 పర్సన్కి 600 పడుతుంది అనుకుంటా. అండ్ మేమైతే సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ఐ థింక్ సో నేను ఇక్కడ రావడం. బఫే ఉంది కదా, పిల్లలు నచ్చింది తింటారు కదా అని చెప్పి నేను ఆ ప్లాన్ చేశాను. బట్ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. తిన్నాము, ఇంకా తినేసాక బయలుదేరిపోయాము. అండ్ మన రెస్టారెంట్కి వెళ్ళిపోయి అక్కడ కేక్ కటింగ్ చేసుకుందాం కదా మా ప్లానింగ్. అండ్ హారిక నేను అదే మాట్లాడుకుంటున్నా, వరస్ట్గా ఉంది ఫుడ్ అనేది, ఏం బాగాలేదు అని చెప్పి అనుకుంటున్నాము. అండ్ మేమైతే ఇంకా మన రెస్టారెంట్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆ లోపు సారీ మీకు చెప్పడం మర్చిపోయాను, డెకరేషన్ మొత్తం నవీన్ అండి. సో మా నవీన్ చూసే ఉంటారు, చాలా వీడియోస్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా మొత్తం డెకరేషన్ కూడా నవీనే. మేము వచ్చే లోపలికి ఇలా డెకరేషన్ చేసి ఉంచారు. అండ్ ఇక్కడ మా కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. కేక్ కటింగ్ టైంలో ఒక మంచి ఫీల్ సాంగ్, లవ్ సాంగ్ పెట్టాలంటే ఈ సాంగ్ పెట్టారు. ఏ సాంగ్ పెట్టారు? नुक नो 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 फैजान ఓకే గాయ్స్, ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇలా జరిగింది మా వెడ్డింగ్ యానివర్సరీ. నాకు తెలియకుండా తను సర్ప్రైజ్ ఇచ్చారు, తనకు తెలియకుండా నేను సర్ప్రైజ్ ఇచ్చాను. అసలు ఈ ఇయర్ సర్ప్రైజెసే లేవనుకున్నాను. అంటే లైక్ తెలిసిందే కదా, కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాం. కొంచెం కాదు, చాలా ఎక్కువగా మూడ్ ఆఫ్లో ఉన్నాను కదా. సో అందుకే ఈ ఇయర్ అయితే ఎటువంటి సర్ప్రైజెస్ అనేవి ఏం లేవు. సింపుల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. కానీ మనం ఒకటి అనుకుంటే యూనివర్సల్ ఒకటి అనుకుంది. సో సర్ప్రైజ్ అయితే ఎప్పుడు ఇవ్వలేని సోను సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ ఇవ్వకూడదు అనుకున్న దాన్ని నేను కూడా సర్ప్రైజ్ ఇచ్చాను. అనుకున్నాను ఇవ్వకూడదని, అసలు లాస్ట్ టైం వరకు అలాగా అది హోల్డ్లో పెట్టాను సర్ప్రైజ్ అనేది. చాలా మందితో కన్సల్ట్ అయ్యాను, మళ్ళీ వద్దులే అసలు చెప్పాలంటే నేను ప్లానింగ్ చేసిందే వేరు అసలు. అంటే నాకు కొంచెం మూడ్ బాగున్నప్పుడు స్టార్టింగ్, నా ప్లానింగ్స్ అన్నీ ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఉంటాయి కదా. సో
నేనేమనుకున్నాను అంటే సో ఒక ది పార్క్ రెస్టారెంట్లో టేబుల్స్ కూడా బుక్ చేశాను. నాకు కాల్ వచ్చింది. టేబుల్ బుక్ చేశాను. క్యాండిల్ లైట్ డిన్నర్ అనుకున్నాను. సోనుకు కూడా తెలీదు. క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ కరు అమ్మా. సో క్యాండిల్ లైట్ డిన్నర్ అనుకున్నాను. ఫైజాన్ నో అమ్మా. మిర్రర్ దగ్గర సో అన్నీ ఉంటాయి కదా, పర్ఫ్యూమ్స్ అవన్నీ లాగేస్తున్నాడు ఫైజాన్. చలో డిన్నర్ ప్లాన్ చేశాను. అంటే ప్లాన్ చేద్దామని అనుకున్నాను. ఎక్కడ అంటే క్యాండిల్ లైట్ డిన్నర్ అనుకున్నాను. ఫస్ట్ సర్ప్రైజ్ అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ ది పార్క్ హోటల్లో అనుకున్నాను. టేబుల్ కూడా బుక్ చేశాను. టేబుల్ కూడా బుక్ చేసిన తర్వాత నిజంగా లిటరల్లీ నాకైతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక అంటే పిల్లలతో ఏం వెళ్తాము, వైజాగ్ మళ్ళీ వెళ్ళాలి, తిరగాలి. నిన్నే వెళ్ళాము వైజాగ్కి, షాపింగ్కి వెళ్ళాం కదా. సో షాపింగ్ అయితే ఎలాగే వైజాగ్ వెళ్ళాం కదా, షాపింగ్ అయానికి ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. సో ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి, నా మూడ్ అనేది ఆఫ్, లైక్ నాకే ఇంట్రెస్ట్ లేదు. సో నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను కదా, సో మూడ్ ఆఫ్లో ఉన్నాను. సో ఎందుకు అనుకొని ఇంకా టేబుల్ అయితే బుక్ చేసేసాను. చూద్దాంలే ఆ మూడ్ని బట్టి ఆ టైంని బట్టి అనుకున్నాం. బట్ వెళ్ళలేదు. మన రెస్టారెంట్లోనే అలా సెలబ్రేట్ చేసుకుందాము అనుకున్నాం కదా, నార్మల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. సోను అయితే సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. నేను కూడా సోనుకి సర్ప్రైజ్ ఇచ్చాను. బట్ గెస్ట్ చేశారు. ఏం చేస్తాము, మన రెస్టారెంట్లో కస్టమర్లు కూడా ఎక్కువగా ఉన్నారు కదా. డిన్నర్ అయితే మన రెస్టారెంట్లో అనుకున్నాము, కానీ క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో అందుకే కాపర్ లీఫ్కి అయితే వెళ్ళిపోయాము. ఏం చేస్తాం మరి, అలా అని చెప్పి వైజాగ్ అనుకున్నాము. కానీ వైజాగ్ దూరం కదా, పిల్లలతో మళ్ళీ రావడానికి వెళ్ళడానికి లేట్ నైట్ అయిపోతుందని చెప్పి ఇంకా మేమైతే గాజువాక వెళ్ళాము. అది ఫ్రెండ్స్, ఇంకా ఈ ఇయర్ నా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ చాలా ఫుల్గా టైర్డ్ అయిపోయాను. టైం అయితే 12:30 అవుతుంది, నైట్ 12:30 అవుతుంది. సో ఇంకా పడుకుందాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ నాకు కావాలి. అండ్ బ్లెస్ మీ అండ్ సపోర్ట్ మీ గైస్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్.